యుఎస్ ఇరాన్ ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇరాన్ పైన యుఎస్ చాలా స్ట్రాంగ్ గానే అటాక్ చేసి మేమే గెలిచామని చెప్పుకుంటుంది కదా. కానీ ఇప్పుడు యుఎస్ ఇంటెలిజెన్స్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కి ఒక రిపోర్ట్ ఇచ్చిందని, ఆ రిపోర్ట్ చూసి డొనాల్డ్ ట్రంప్ కి షాక్ అయితే తగిలినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దాంతోనే అనుకుంటాను డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ రోజు ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఇరాన్ ని మేము కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేసేస్తాం అన్నట్టుగా ఈయన ట్వీట్స్ చేస్తున్నారు. అలా అని ఇతని సైడ్ నుంచి ఇంత అటాకింగ్ ఉంటే ఇరాన్ వాళ్ళు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇరాన్ న్యూ సుప్రీం ఎవరైతే ఉన్నారో అతను కూడా నిన్న ఎటువంటి మాటలు మాట్లాడారంటే, వార్ విషయంలో మేము వెనక్కి తగ్గేదే లేదు అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తాం. అండ్ అంతే కాకుండా మిడిల్ ఈస్ట్ లోని అదర్ కంట్రీస్ లో ఎక్కడెక్కడైతే యుఎస్ కి చెందినటువంటి బేస్లు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే బంద్ చేయాలి, లేకపోతే మా ఫ్రెండ్లీ నేషన్స్ పైన కూడా అటాక్స్ తప్పు అని చెప్పి అతని దగ్గర నుంచి వార్నింగ్ వస్తుంది. సో ఓవరాల్ గా జరుగుతున్నటువంటి సినారియోతోని మార్కెట్ లో ఈ రోజు కూడా ప్రెషర్ కంటిన్యూ అయింది కదా. సో ఇప్పుడు ఈ వార్ వలన ఫర్దర్ గా ఇంకా మార్కెట్ లోని మనకి ఎంత ప్రెషర్ కనపడొచ్చు అన్న దాని గురించి మనం ఈరోజు వీడియోలోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ రిలేటెడ్ గా కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతే కాకుండా రీసెంట్ గా గ్యాస్ షార్టేజ్ అయితే కొంత కనపడుతుంది కదా. సో ఈ గ్యాస్ షార్టేజ్ టైంలో మనం చూసినట్లయితే బ్లాక్ మార్కెట్ భయంకరంగా పెరిగిపోతుంది. అండ్ ఈ టైంలో హోటల్స్ కూడా మీ బిల్స్ అయితే పెంచేసేలాంటి ఒక న్యూస్ అయితే కనబడుతుంది. వాటన్నిటి గురించి ఈరోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటు మన స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక కంపెనీకి ఉన్నటువంటి బిగ్ ఆపర్చునిటీ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మార్కెట్లో ఉన్నటువంటి అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1470 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,563 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 488 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,151 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.61% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.67% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.44% కరెక్ట్ అయింది. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఈ వార్ ఇంటెన్సిటీ రోజు రోజుకి పెరుగుతున్నట్టుగానే కనపడుతుంది. ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తాం, అక్కడి నుంచి ఒక్క షిప్ కూడా వెళ్ళనివ్వమని. అండ్ అంతే కాకుండా వాళ్ళ ప్రీవియస్ సుప్రీం అంటే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయినటువంటి సుప్రీం యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయినప్పుడు కూడా చాలా ధైర్యంగా చనిపోయారు. అండ్ అతని మొహంలోని ఆ ధైర్యం క్లియర్ గా కనపడింది. సో ఇప్పుడు యుఎస్ పైన ఏదైతే రివెంజ్ తీర్చుకోబోతున్నామో అది కేవలం అతని ఒక్కడి చావుకి రివెంజే కాదు, మొత్తం ఇరాన్ లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరి చావులకి కూడా యుఎస్ పైన రివెంజ్ అయితే మేము తీర్చుకుంటామని. అండ్ అంతే కాకుండా వీళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి అదర్ అరబిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యుఎస్ కి చెందినటువంటి బేస్లు ఉన్నాయి కదా, వాటిని వెంటనే వెకేట్ చేసేలాగా ఆ కంట్రీస్ అయితే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అలా చర్యలు గనక తీసుకోపోతే వీళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి అరబిక్ నేషన్స్ అన్నిటిపైన కూడా అటాక్ చేస్తామని చెప్పి ఇతని దగ్గర నుంచి స్ట్రాంగ్ అనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా దుబాయ్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైన ఇరాన్ డ్రోన్స్ తో అటాక్ చేసినట్టు కూడా విజువల్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తే యుఎస్ కామ్ గా ఉంటుందా? దట్టు యుఎస్ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ అయితే డొనాల్డ్ ట్రంప్ కి సబ్మిట్ చేసిందని చెప్పి కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇరాన్ కి చెందినటువంటి ప్రీవియస్ లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ గా ఎలిమినేట్ చేసేస్తే ఇరాన్ వీక్ అయిపోద్ది అండ్ ఇరాన్ వీళ్ళ చేతుల్లోకి వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్తున్న దాని ప్రకారం కొత్త లీడర్షిప్ ఏదైతే వచ్చిందో ఆ లీడర్షిప్ ఇరాన్ ని కంప్లీట్ గా వాళ్ళ కంట్రోల్లోకి అయితే తీసుకున్నారని అండ్ వాళ్ళ మిలిటరీ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నదని చెప్పి యుఎస్ ఇంటెలిజెన్స్ డొనాల్డ్ ట్రంప్ ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. మైట్ బి ఆ రిపోర్ట్ రావడంతోనే అనుకుంటా ఇప్పటి వరకు వార్ ఎండ్ అయిపోయింది అండ్ ఇరాన్ కంప్లీట్ గా డెస్ట్రాయ్ అయిపోయింది అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు అతని దగ్గర నుంచి ఎలాంటి ట్వీట్ వచ్చిందంటే, ఇరాన్ ఒక న్యూక్లియర్ నేషన్ అండ్ ఇరాన్ పైన మేము కంప్లీట్ గా అటాక్ చేసేసాం, డెస్ట్రాయ్ చేసేసాం, వాళ్ళ పని ఏమైందో చూడండి ఇప్పుడు అది ఇదని చెప్పేసి ఏదో ట్వీట్ చేశారు ఆయన అయితే. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యన వార్ ఇంటెన్సిటీ అయితే డే బై డే పెరుగుతున్నది. కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్టుగా అంటే ఆయన అంటున్నారు కదా కంప్లీట్ గా వాళ్ళకు ఉన్నటువంటి మిలిటరీ ఎయిర్ బేస్ అండ్ అలాగే నేవీ షిప్స్ ఇవన్నీ డెస్ట్రాయ్ చేస్తాం, ఇరాన్ దగ్గర ఏం లేదని చెప్తున్నారు కదా. కానీ ఇరాన్ అయితే అదర్ కంట్రీస్ పైన అటాక్స్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నట్టుగానే కనపడుతున్నది కదా. దీంతో వార్ ఇంటెన్సిటీ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది.
దానివల్ల క్రూడ్ ప్రైస్లో కూడా మనకి బాగానే ఫ్లక్చుయేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ వార్ ఇలాగే మరి కొన్నాళ్ళు గనక కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ క్రూడ్ అండ్ న్యాచురల్ గ్యాస్ పైన పడుతుంది. కాబట్టి అది వరల్డ్ ఎకానమీస్ అన్నిటిపైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మనకి మార్కెట్స్ లోని అంత ప్రెషర్ అనేది కనబడుతుంది. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ ఈ వార్ ఎండ్ అయిపోయిందని చెప్తున్నా కూడా అటువంటి సూచనలు అయితే మనకి ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే అలాంటివి కనపడట్లేదు. మరి కొన్నాళ్ళు వార్ గనక ఇలాగే కంటిన్యూ అయినట్లయితే క్రూడ్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రైస్లు పెరిగిపోవడం వలన మనకి ఓవరాల్ గా ప్రతి ఒక్క కంట్రీలోని ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ తిరిగి పెరిగింది అనుకోండి, దాని వలన డెఫినెట్ గా మార్కెట్స్ పైన ఇంపాక్ట్ అయితే మనం చూడొచ్చు. మన మార్కెట్ గురించి మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ మన మార్కెట్ బాగానే కరెక్ట్ అయింది. ఓన్లీ ఇష్యూతోనే మన మార్కెట్ లోని మరికొంత ప్రెషర్ అయితే కనిపిస్తుంది. వన్స్ ఈ ఇష్యూ కొంత సద్దు మణిగినట్లయితే మన మార్కెట్ లోని మనం రికవరీ అన్నది చూసేటువంటి అవకాశం ఉంది. నో మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది మన ఎకానమీ అనే కాదు, గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ఎంత త్వరగా ముగుస్తుంది అన్నది మనం చూడాలి. అండ్ మన ఇండియా రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మన గవర్నమెంట్ ఆల్రెడీ ఇరాన్ గవర్నమెంట్ తో అయితే డిస్కషన్స్ జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ వేశారంటే వాళ్ళతో డిస్కషన్స్ జరిపినట్టుగా ట్వీట్ వేశారు. అండ్ ఇరాన్ సైడ్ నుంచి కూడా అటువంటివే కనబడుతున్నాయి. సో వార్ త్వరగా ఎండ్ అవ్వాలన్నట్టుగా మన ఇండియా కోరుకుంటుందని చెప్పేసి బోత్ సైడ్ నుంచి అలాగే వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఈ డిస్కషన్స్ లో భాగంగా మనకి చెందినటువంటి కొన్ని షిప్స్ అయితే అట్లీస్ట్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి అలో చేయాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇరాన్ అడుగుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇండియా రిక్వెస్ట్ ని కనుక ఇరాన్ యాక్సెప్ట్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి మన షిప్స్ ని కనుక పంపించారనుకోండి, మనకి క్రూడ్ అండ్ న్యాచురల్ గ్యాస్ అవైలబిలిటీ అయితే కొంత పెరగచ్చు. కాబట్టి కొంతవరకు రిలీఫ్ గా చూడొచ్చు. బట్ ప్రైస్ ఎప్పటి వరకు అయితే ఇలా పెరిగి ఉంటుందో దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా అన్ని ఎకానమీస్ పైన పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ దీంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మాట్లాడుకోవాలి. ఈ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో ఈ ఇష్యూస్ వలన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నదో ఆ ట్రేడ్ డీల్ ఫర్దర్ గా ఫైనలైజ్ చేయవలసి ఉన్నది కదా, బట్ అదైతే డిలే అవుతుంది. ఇప్పుడు ఇండియా అయితే కొన్నాళ్ల పాటు ఈ ట్రేడ్ డీల్ ని హోల్డ్ చేయాలని చూస్తున్నట్టుగా రూటర్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. బట్ అఫీషియల్ గా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. కానీ రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఇండియా అయితే కొన్నాళ్ళు వెయిట్ చేసి చూద్దామని భావిస్తున్నది. అంటే ట్రేడ్ డీల్ లో భాగంగా ప్రీవియస్ గా నెగోషియేషన్స్ ఏవైతే జరిగాయో దానిలో కొన్ని రిలేటెడ్ గా ఇండియా అయితే ఆలోచిస్తుంది. అండ్ ఇండియా అయితే కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అంటే హోల్డ్ చేద్దాం అన్నట్టుగా చూస్తుందని చెప్తున్నారు. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా కామెంట్స్ వస్తాయేమో మనం చూడవలసి ఉంది. దీంతో పాటుగా నెక్స్ట్ వీక్ లో మనం ట్రాక్ చేయవలసినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. అదే యుఎస్ ఫెడ్ మీటింగ్. యుఎస్ ఫెడ్ మీటింగ్ ఈ మార్చ్ 17th అండ్ 18th అయితే జరుగుతుంది. 18th రోజు నైట్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే వస్తుంది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే యుఎస్ ఫెడ్ అయితే రేట్ కట్ చేయకపోవచ్చు అనే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రీవియస్ గా ఫెడ్ చైర్ దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి కదా, మరి కొన్నాళ్ళు మేమైతే వెయిట్ చేస్తామని. దట్టు ఇప్పుడు వార్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ టైంలోని ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతో ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఈసారి ఎటువంటి అనౌన్స్మెంట్ రాకపోవచ్చు. బట్ ఫ్యూచర్ రిలేటెడ్ గా అంటే ఎకానమీ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయనేది మనం చూడాలి. ఫెడ్ ఒకవేళ ఫర్దర్ గా కూడా రేట్ కట్స్ డిలే అవ్వచ్చు అని చెప్పి ఏమైనా కామెంట్స్ చేసింది అనుకోండి, డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైననే కాదు గోల్డ్ పైన కూడా పడేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ రేట్ కట్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్ వస్తే గోల్డ్ కొంత రికవర్ అవ్వచ్చు. కానీ ఒకవేళ రేట్ కట్ ఫర్దర్ గా డిలే అవుతుంది అని వచ్చినట్లయితే మార్కెట్ పైనే కాదు దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా గోల్డ్ పైన కూడా పడేటువంటి అవకాశం ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీక్ లోని ఈ ఇష్యూతో పాటుగా ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గ్యాస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ప్రెసెంట్ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం మన దగ్గర గ్యాస్ షార్టేజ్ అయితే లేదని గవర్నమెంట్ చెప్తుంది. కానీ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే కమర్షియల్ సెక్టర్ కి గవర్నమెంట్ అయితే గ్యాస్ సప్లై చేయట్లేదు కదా, దీంతో బ్లాక్ మార్కెట్ అయితే భయంకరంగా పెరిగిపోతుంది. సిఎన్బిసి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి సర్వే ప్రకారం ప్రెసెంట్ బ్లాక్ మార్కెట్ లోని గ్యాస్ ఏకంగా పెర్ సిలిండర్ 2800 రూపీస్ అమ్ముతున్నారంట. సో గవర్నమెంట్స్ అయితే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుని ఈ బ్లాక్ మార్కెట్ ని అయితే కంట్రోల్ చేయాలి. బ్లాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయకపోతే సామాన్యుల పైన అధిక భారం పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు హోటల్స్ ఏం చేస్తున్నాయి, రెసిడెన్షియల్ కి వెళ్ళేటువంటి సిలిండర్స్ ఉంటాయి కదా, ఆ సిలిండర్స్ ని వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో కొంటున్నారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ కొన్ని సెర్చ్ కండక్ట్ చేస్తే కొన్ని హోటల్స్ ఇలా రెసిడెన్షియల్ సిలిండర్స్ ని వాడుతూ కూడా దొరికిపోయాయి. ఇదే గనక కంటిన్యూ అయింది అనుకోండి, రెసిడెన్షియల్ లో కూడా గ్యాస్ సప్లైస్ అన్నవి తగ్గచ్చు. కాబట్టి సామాన్యులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. దీని రిలేటెడ్ గా ఆల్రెడీ వేరే స్టేట్ గవర్నమెంట్స్ కూడా వార్నింగ్ అయితే ఇస్తున్నాయి. అంటే ప్రెసెంట్ మన దగ్గర కృత్రిమంగా కొరత లేకపోయినా కావాలని అటువంటివి ఎవరైనా సృష్టిస్తే అలాంటి ఏజెన్సీస్ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకుంటామని గవర్నమెంట్ అయితే చెప్తుంది. గవర్నమెంట్ అంతేకాకుండా
కాకుండా వేరియస్ ప్లేసెస్ లో సెర్చెస్ కూడా కండక్ట్ చేస్తుంది. సో ఇలా కండక్ట్ చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నట్లయితేనే బ్లాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయొచ్చు. అట్లీస్ట్ దాని వలన సామాన్యులపైన అదనపు భారం అన్నది పడకుండా ఉంటుంది. దీంతో పాటు ఈ కమర్షియల్ స్పేస్ లో గ్యాస్ ప్రైస్ అయితే పెరిగిపోతుంది కదా. ఇలా పెరగడం వల్ల ఇప్పుడు హోటల్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ బిల్స్ లోని గ్యాస్ ఛార్జెస్ అని చెప్పి సెపరేట్ కాలమ్ ని యాడ్ చేసి గ్యాస్ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని బిల్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో వాళ్ళకి ఏదైతే గ్యాస్ పెరిగి వస్తుందో ఆ ప్రైస్ ని ఎండ్ యూజర్ కి అయితే పాస్ ఆన్ చేయడానికి వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే అనవసరంగా వాళ్ళ మీద వేసుకున్నారు అనుకోండి, వాళ్ళపైన ప్రెషర్ పడుతుంది కాబట్టి ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు హోటల్స్ కి ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళపైన అదనపు భారం పడేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే బ్లాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటున్నాయి. ఇంకా స్ట్రిక్ట్ గా ఉన్నట్లయితేనే అట్లీస్ట్ ఇలాంటి టైంలోని బ్లాక్ మార్కెట్ పెరగకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని టెలికాం ఇన్ఫ్రా స్పేస్ లో బిజినెస్ ని ఆపరేట్ చేసేటువంటి HFCL రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కన్నా కూడా వీళ్ళ రిలేటెడ్ గా తెలుసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి కూడా ఇప్పుడు మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వీళ్ళకి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ దగ్గర నుంచి 5 years పీరియడ్ కి గాను లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ దగ్గరగా 10,000 కోట్ల పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్ ని 5 years పీరియడ్ లో అయితే వీళ్ళు కంప్లీట్ చేయాలి. దీనిలో భాగంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అయితే ఈ కస్టమర్ కి వీళ్ళు సప్లై చేయబోతున్నారు. నో ఇంత లార్జ్ కాంట్రాక్ట్ విన్ అవడం కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడాలి. నో ఈ ఆర్డర్ విషయం కాన్సెప్ట్ పక్కన పెడితే ఈ HFCL అనే కాదు, ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని సప్లై చేసేటువంటి ఏ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా మ్యాసివ్ ఆపర్చునిటీ కనబడుతుంది. మీరు ఇంటర్నేషనల్లీ చూసారనుకోండి, ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటి షార్టేజ్ ఏర్పడడంతో వీటి ప్రైస్ అయితే బాగా పెరిగిపోయింది. దట్టు డేటా సెంటర్ థీమ్ లోని వీటిని బాగా యూజ్ చేసేటువంటి అవకాశం ఉండడంతో వీటి రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ కనబడుతుంది. సో దానివల్ల గ్లోబల్లీ ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ సప్లై చేసేటువంటి ఏ స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా చాలా మ్యాసివ్ ర్యాలీ అయ్యే లాస్ట్ 1 year లో మనం చూసినట్లయితే. మన ఇండియాలో చూసినట్లయితే స్టెర్లైట్ టెక్నాలజీస్ ఉన్నది కదా, ఈ స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు. సో వాళ్ళకి పాజిటివే. వాళ్ళతో పాటు HFCL రిలేటెడ్ గా కూడా ఇది మనం పాజిటివ్ గానే చూడాలి. HFCL రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే వీళ్ళ మేనేజ్మెంట్ డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నాం అని చెప్తుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళు డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా చాలా స్ట్రాంగ్ గానే ఫోకస్ చేస్తున్నారు. అక్కడ కూడా వేరియస్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తున్నారు. అండ్ దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వీళ్ళు సెటప్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఈ డిఫెన్స్ సెగ్మెంట్ నుంచే 400 to 500 crores వరకు రెవెన్యూస్ అయితే జనరేట్ చేసే అవకాశం ఉందని చెప్పి రీసెంట్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే డేటా సెంటర్ థీమ్ అండ్ డిఫెన్స్ థీమ్ బోత్ ఎమర్జింగ్ థీమ్స్ లోని వీళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఉన్నది. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది HFCL కి అయితే పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ HFCL అనే కాదు, డేటా సెంటర్ థీమ్ లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏ కంపెనీస్ అయితే సప్లై చేస్తుంటాయో కంపెనీస్ అన్నిటికీ కూడా బిగ్ ఆపర్చునిటీ అయితే కనపడుతుంది. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ అయితే లాంచ్ చేశారు. ఈ అప్డేట్ జనరల్లీ మనందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాకపోతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ న్యూ అప్డేట్ వలన మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి మ్యాప్ మై ఇండియా ఉన్నది కదా, అదే సి ఇన్ఫో సిస్టమ్, వీళ్ళకైతే ఇది కొంత థ్రెట్ కిందే కనపడుతుంది. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ లాంచ్ చేసినటువంటి అప్డేట్ ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద వీడియో చూపెడతాను చూడండి. మనం గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి మనం ఏదైనా ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నాం, ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ఫేమస్ ప్లేసెస్ ఏవి మనం విజిట్ చేయాల్సినవి, అండ్ బెస్ట్ హోటల్స్ ఏవి, బెస్ట్ ఫుడ్ ఏంటి, ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ అడిగాం అనుకోండి, కంప్లీట్ గా ఏని యూజ్ చేసి గూగుల్ మ్యాప్స్ అన్ని డీటెయిల్స్ కూడా మనకి అక్కడ ఇచ్చేస్తుంది ఓవరాల్ గా. సో ఇలాగా మన పని ఈజీ అయిపోతుంది. అంటే గూగుల్ మ్యాప్స్ లోని జస్ట్ ఏని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనకి సెర్చ్ రిలేటెడ్ గా, ప్లేసెస్ సెర్చ్ రిలేటెడ్ గా అది మన పని చాలా ఈజీ అవుతుంది కదా. సో ఈ కొత్త అప్డేట్ వలన చాలా మంది గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా ఇది ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్లే. కాకపోతే వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ అప్డేట్ వలన మన ఇండియన్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి వీళ్ళ కాంపిటేటర్ అయినటువంటి మ్యాప్ మై ఇండియాకి కొంత థ్రెట్ కింద కనపడుతుంది. ఒకవేళ మ్యాప్ మై ఇండియా వాళ్ళు కూడా ఇటువంటి న్యూ అప్డేట్ అండ్ ఏని ఇంటిగ్రేట్ చేసుకోగలిసినట్లయితే వీళ్ళ మ్యాప్స్ లోని ఓకే, అలా కానట్లయితే మాత్రం డెఫినెట్ గా గూగుల్ మ్యాప్స్ వలన మ్యాప్ మై ఇండియాకి థ్రెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీరే అనుకుంటున్నారు మ్యాప్ మై ఇండియాకి గూగుల్ మ్యాప్ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త ఏ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో అది థ్రెట్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఒక బిగ్ న్యూసే కనపడుతున్నది. ఈ వోడాఫోన్ ఐడియాలోని గవర్నమెంట్ మెజారిటీ స్టేక్ అయితే హోల్డ్ చేస్తుంది కదా. నో వోడాఫోన్ ఐడియా స్ట్రగుల్స్ గురించి మనందరికి ఆల్రెడీ ఐడియా ఉన్నది. ఫైనాన్షియలీ వోడాఫోన్ ఐడియా వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. నో ఈ వోడాఫోన్ ఐడియాని రివైవ్ చేయడంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టర్ వోడాఫోన్ ఐడియాలోకి వస్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నట్లుగా దీనిలో భాగంగా
JSW గ్రూప్ వోడాఫోన్ ఐడియాలోని 45,000 to 60,000 crores వరకు ఇన్వెస్ట్ చేయడానికి డిస్కషన్స్ అయితే జరుపుతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో దీని రిలేటెడ్ గా JSW గ్రూప్ దగ్గర నుంచి కానీ వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవేళ వోడాఫోన్ ఐడియాలోని JSW గ్రూప్ ఈ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసింది అనుకోండి, డెఫినెట్ గా అది మనం వోడాఫోన్ ఐడియాకి బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఒక స్ట్రాంగ్ గ్రూప్ వచ్చి యాడ్ అయినట్లయితే కంపెనీ బిజినెస్ ని కూడా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇది మీడియా సోర్సెస్ ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ACME సోలార్ వాళ్ళు టోటల్ గా 585 మెగావాట్ బెస్ట్ కెపాసిటీని అయితే ప్లాన్ చేశారు. దీనిలో ఫేజ్ 1 లో భాగంగా రాజస్థాన్ లోని 143 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అయితే కమిషన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ ఫేజ్ 1 ని కమిషన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ACME సోలార్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు టోటల్ గా వేరియస్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ దగ్గర నుంచి టోటల్ గా 5,000 బసెస్ ని పాన్ ఇండియాలోని సప్లై చేసేందుకు గాను ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో ఏ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా వేరే స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఈ బస్సెస్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ఏవైతే విన్ అయ్యారో ఇది టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కోల్ ఇండియా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ ని ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను వీళ్ళు RHP ని ఫైల్ చేశారు. ఈ ఐపీఓ March 20th అయితే ఓపెన్ అవబోతుంది. ఈ ఐపీఓ లోని వీళ్ళు టోటల్ గా OFS రూట్ లోని 10,71 lakh షేర్స్ అయితే సెల్ చేయబోతున్నారు. ఇంకా ఐపీఓ ప్రైస్ అయితే రావాల్సి ఉన్నది. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ లోని చండీగఢ్ బ్రాంచ్ లో జరిగినటువంటి ఫ్రాడ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకున్నాం కదా. ఆల్రెడీ ఈ ఫ్రాడ్ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు కస్టమర్స్ కి కూడా సెటిల్ చేసేసారు ఆల్రెడీ. అంటే ఇంకా కొంత లైబిలిటీ అయితే IDFC ఫస్ట్ బ్యాంక్ ఉంది, సెటిల్ చేయవలసి ఉన్నదని చెప్పి ఆర్టికల్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయని. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వీళ్ళకి ఎటువంటి అడిషనల్ ఫైనాన్షియల్ లైబిలిటీ అయితే లేదు. కంప్లీట్ గా అయితే ఆల్రెడీ IDFC ఫస్ట్ బ్యాంక్ అయితే సెటిల్ చేసేసిందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళకి తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక హెల్త్ కేర్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 364 crores. దీనిలో భాగంగా తమిళనాడులో ఉన్నటువంటి టోటల్ గా 167 గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లోని వీళ్ళు ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళకి ఒక హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఆపరేటర్ దగ్గర నుంచి లార్జెస్ట్ డేటా సెంటర్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు మన ఇండియాలోని రెడీ గ్రీన్ డేటా సెంటర్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వర్క్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 350 crores ఉంటుందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ డేటా సెంటర్ ఆర్డర్ విన్నారో ఇది ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి క్యాప్లిన్ స్టెరైల్స్ లిమిటెడ్ వాళ్ళకి US FDA దగ్గర నుంచి వాళ్ళ పొటాషియం ఫాస్ఫేట్ ఇంజెక్షన్ కి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ జనవరి 2026 12 months పీరియడ్ ఎండింగ్ నాటికి US లోని వీటి యొక్క సేల్స్ అప్రాక్సిమేట్లీ $57 million. నో దీని రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి US లో దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రామ్కీ ఇన్ఫ్రా వాళ్ళకి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మహారాష్ట్ర స్టేట్ లోని PPP బేసిస్ లోని ఒక హైటెక్ ఫార్మాసిటికల్ పార్క్ ని డెవలప్ చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. టోటల్ గా ఈ పార్క్ ని వీళ్ళు 5 years పీరియడ్ లోని కన్స్ట్రక్ట్ చేసి 90 years పాటు దీనికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అందించనున్నారు. దీని ద్వారా వీళ్ళకంటే ల్యాండ్ లీజ్ ఇవ్వడం, డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం, ఇటువంటి వాటి ద్వారా ఈ ఫార్మాసిటికల్ పార్క్ నుంచి వీళ్ళకి రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.